హలో నమస్తే అండి. నేను మీ భవానీని. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్డీసీ క్రియేషన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీ అందరూ కూడా బాగున్నారు. ఇంకా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మన వ్లాగ్లో ఇది వచ్చేసి నేను లాస్ట్ వీక్న తీసిన వ్లాగ్ అనమాట. ఈ లాస్ట్ వీక్న తీసిన వ్లాగ్లో వరుసగా లాస్ట్ వీక్లో వర్షాలు పడుతూనే ఉన్నాయన్నమాట. ఒక్కో రోజు అయితే డే మొత్తం పడతా ఉన్నాయన్నమాట. అప్పుడైతే షూట్ చేశాను. ఇదిగోండి, ఇంకా ఈ రోజు అయితే మేము మార్నింగే టెంపుల్కి వెళ్తున్నాము. విజయవాడ వెళ్ళిపోతున్నాం అనమాట. అందుకని చెప్పేసి కొంచెం ఎర్లీగా లేచి ఇదిగోండి, ఇంకా బయటంతా కూడా క్లీన్ చేసే పని ఏం లేదు, జస్ట్ అలా ఊడ్చేసి ముగ్గేసాను అనమాట. ఎందుకంటే వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా. పెద్దగా క్లీన్ చేయకుండా జస్ట్ అలా ఊడ్చేసి ఇంకా ముగ్గు పెట్టేసి అయితే వచ్చేసాను. మళ్ళీ వర్షం పడవచ్చు, ఆ ముగ్గు అంతా పోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ మేమందరం కూడా స్టార్ట్ అయిపోయాం అనమాట. విజయవాడ వెళ్తున్నాము. మేమందరం కూడా వదిన వాళ్ళు కూడా వచ్చారు. వదిన వాళ్ళు వచ్చి అప్పటికి 2 days అవుతుందన్నమాట. హాలిడేసే కదా, 2 days ముందలే వచ్చేసారు. ఇక్కడ మేము టెంపుల్కి వెళ్తుంది విజయవాడ. వదిన వాళ్ళ అబ్బాయి కోసం అనమాట. లోహిత్ ఉన్నాడు కదా. ఎందుకంటే వాడికి చిన్నప్పుడు అత్తయ్య చెవులు కుట్టించింది అనమాట. అవి ఇప్పుడు తీయించడానికి అయితే వెళ్తుంది. అందుకోసం అని చెప్పేసి మేమందరం కూడా ఇప్పుడు విజయవాడ అయితే స్టార్ట్ అయిపోయాము కనకదుర్గమ్మ టెంపుల్కి. యాక్చువల్గా ఇంకా ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాము. దాదాపు 8:30 దాటిపోయింది. మేము 7 కల్లా స్టార్ట్ అవుదాం అనుకున్నాము. బట్ కానీ పిల్లలు ఉన్నారు కదా, కొంచెం లేట్ అయిపోయింది. మేము ఇంకా ఫస్ట్ ఆటో ఎక్కాము అనమాట. ఆటో ఎక్కి బస్ స్టాండ్కి వచ్చి బస్ స్టాండ్ ఇట్లా బస్సు అయితే ఎక్కాము. ఎటువంటి కారు బుక్ చేసుకోకుండా, ఎటువంటి ఆటో బుక్ చేసుకోకుండా ఫస్ట్ టైం అనమాట నేనైతే మా ఫ్యామిలీతో బస్సులో వెళ్ళటం. ఎప్పుడు పెళ్ళైన కాడ నుంచి ఎప్పుడు కూడా నేను బస్సులో మా ఫ్యామిలీతో ట్రావెల్ చేయలేదు. అంటే మమ్మీ వాళ్ళ ఫ్యామిలీతో, అమ్మ వాళ్ళతో వెళ్ళాను, కానీ ఇట్లాగా మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీతో ఫస్ట్ టైం అనమాట ఇట్లా బస్సులో ట్రావెల్ చేయడం. ఫీలింగ్ హ్యాపీ. బట్ నాకేంటి అంటే బస్ అన్న కార్ అన్న అస్సలు పడదండి. మీరు నమ్ముతారా నమ్మరా, కానీ నాకైతే ఎక్కగానే నీరసం వచ్చేస్తుంది, అసలు నిద్ర వచ్చేస్తుంది అనమాట ఫీలింగ్. ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి అలాగే ఉంటుంది. వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. సైలెంట్గా మాట్లాడుకుంటూ అలా పడుకుని పోతాను. ఎవరితో మాట్లాడబుద్ది కాదు. ఇదిగోండి, వీళ్ళందరూ అయితే నార్మల్గానే ఉన్నారు. నేను ఒక్కదాన్నే చాలా నీరసం అయిపోయాను. ఇదిగోండి, విజయవాడ వచ్చేసరికి జస్ట్ ఒక 1 అవర్లో వచ్చేసాము, గుంటూరు నుంచే కదా. 1 అవర్కే బాబోయ్ నాకైతే చాలా నీరసం వచ్చేసిందండి. మీలో ఎంతమంది నాలాగే ఇలాగే కారు బస్సు పడకుండా వెక్కగాలనే కొంచెం నీరసం అయిపోవటం, ఎంతమందికి ఇలా అనిపిస్తుంది? అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇదిగోండి, ఇంకా ఫైనల్గా విజయవాడ అయితే వచ్చేసాం కదా. రాగాలని ఫస్ట్ ఇదిగోండి తలనీలాల దగ్గరికి అయితే వచ్చామన్నమాట. అంటే వదిన వాళ్ళ పిల్లలు ఇద్దరికి, అలాగే మా మామయ్య గారికి. వీళ్ళ ముగ్గురు కూడా ఇట్లాగా అమ్మవారికి తలనీలాలు అయితే ఇస్తున్నారనమాట. ఫస్ట్ ఇలాగ తలనీలాలు ఇచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ అతను నదీ స్నానం దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నాము. ఇదిగోండి, ఇక్కడ శాస్త్రిక తలనీలాలు ఇస్తుంటే ఫస్ట్లో కొంచెం ఏడుపు మొహం పెట్టింది, కానీ తర్వాత బాగానే ఉంది. యాక్చువల్గా తినకి 3వ సారి అనమాట. ఫస్ట్ అండ్ సెకండ్ టైం అయితే తనకి తిరుపతిలో ఇచ్చారు. థర్డ్ టైం ఇప్పుడు విజయవాడలో అయితే ఇస్తున్నారనమాట. చక్కగా తనకి ఫుల్ఫిల్గా 3 times అయితే తలనీళ్ళు అయితే అయిపోయినాయి అనమాట. ఇదిగోండి, ఆ తర్వాత ముగ్గురు పిల్లలకు కూడా అందరికీ, అంటే మామయ్య గారు అండ్ వదిన వాళ్ళ పిల్లలు ఇద్దరు అండ్ మా ఇద్దరు పిల్లలకి కూడా ఇక్కడైతే స్నానం చేపిస్తున్నాము. అంటే నది స్నానం కాదండి ఇది. తలనీలాలు ఇచ్చిన తర్వాత కింద అంతా కూడా ట్యాప్స్ ఉన్నాయి. ఇక్కడే స్నానాలు చేసి ఇంకా రెడీ అవుతారనమాట చాలామంది. ఎందుకని చెప్పేసి పిల్లలకి ఇక్కడే స్నానాలు చేపించేసి రెడీ చేపిద్దాం అన్నట్టుగా అయితే ఇంక ఇక్కడే స్నానాలు అయితే చేపిస్తున్నాము. ట్యాప్స్ అన్నీ చాలా చల్లగా ఉన్నాయి వాటర్. ఈశ్వర్ అయితే చాలా గోల పెట్టేశాడండి. వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. అందులోనూ అసలు వర్షాలు అయితే మామూలుగా పడట్లేదండి బాబోయ్. అసలు రైనీ సీజన్లో ఉన్నట్టే ఉంటున్నాయి వర్షాలు. ఇంకా ఆ వర్షానికి చల్లనీళ్ళు పోసేపాటికి పిల్లలు చాలా చలి పుట్టేసింది. ఆ తర్వాత ఇదిగోండి స్నానాలు అవి చేసిన తర్వాత ఇదిగోండి లోహిత్కి అయితే ఇంకా చెవులకి పోగులు ఉన్నాయి కదా, అవి అయితే తీస్తున్నారనమాట. ఇవి తీసుకెళ్ళి అత్తయ్య హుండీలు అయితే వేశారు. ఇంతటితో మొక్క అయితే తీరిపోయిద్ది అనమాట. ఇదిగోండి, ఇంకా ఆ తర్వాత మేము డైరెక్ట్గా ఎదురుగా కృష్ణమ్మ తల్లి ఉంటుంది కదా, కృష్ణానది దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. మేము అంటే నాకు చాలా డిఫరెన్స్ కనిపించింది లాస్ట్ ఇయర్కి ఇయర్కి. ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ మా వెడ్డింగ్ యానివర్సరీకి వచ్చినప్పుడు ఏంటి అంటే అక్కడ అసలు మనం కనీసం మన పాదం ఉంచడానికి కూడా వాటర్ ఉండేవి కాదనమాట. ఎందుకంటే ఇదంతా కూడా ఫెన్సింగ్ పెట్టేసి పైన అంతా కూడా ట్యాప్స్ పెట్టేసి ఆ ట్యాప్స్ దగ్గరే కావాల్సిన వాళ్ళు స్నానం చేసి అక్కడ నుంచి దండం పెట్టుకొని పసుపు కుంకుమ వేసి వచ్చేసేయడమే అనమాట. అలా పెట్టారు. బట్ ఇప్పుడు నేను చూసినప్పుడు ఏంటి అంటే కొంచెం లోపలికి ఫెన్సింగ్ పెట్టేసి బయటికి అక్కడ స్నానాలు చేసే విధంగా అయితే ఏర్పాటు చేశారు.
సో, స్నానాలు చేసేవాళ్ళు గూడా ఇప్పుడెలా జేస్తున్నారంటే సబ్బులు, షాంపూలు అసలు డైరెక్ట్‌గా అసలకి మొత్తం ఇంట్లో ఎలా జేస్తున్నారో అలాగేనండి. అసలు షాంపూలు, సబ్బులు యూజ్ చేయటం ఏంటండి, అసలు వాటర్ అంతా కూడా చాలా ఖరాబ్ చేస్తున్నారనమాట. అసలు ఆ వాటర్‌లో స్నానం చేయాలంటే ఏదోలాగా అనిపిస్తుంది. మేము చిన్నప్పుడు వెళ్ళినప్పుడైతే అసలకి వాటర్‌లో దిగితే అస్సలు రానే రాబుద్ది కాదండి. ఎక్కువసేపు ఎంజాయ్ చేయాలి, ఇక్కడే ఆడుకోవాలి, ఇక్కడే ఎక్కువసేపు స్నానం చేయాలన్నట్టుగా అనిపించేది. సో, ఆ నదీ స్నానం అంత బావుండేది. అంత ఎంజాయ్‌మెంట్‌గా ఉండేది. బట్ ఇక్కడ ఎంజాయ్‌మెంట్ అలాగే ఉంది. బట్ ఆ వాటర్ అన్నీ కూడా ఫుల్లుగా ఖరాబ్ అయిపోయినాయి. అస్సలు బాగలేదనమాట. పసుపు, కుంకం, పూలు, సబ్బులు, షాంపూలు ఇలా రకరకాలుగా చేసేసి అసలు నీళ్ళన్నీ కూడా అస్సలు బాగలేదనమాట. చెడగొట్టేశారు. సర్లేండి ఇదిగోండి ఇంకా మేము కూడా ఫైనల్‌గా కృష్ణమ్మ తల్లికి మొక్కుకొని ఇంకా తల మీద నీళ్లు చల్లుకొని ఇంకా అలా మేము కూడా కొంతసేపు అలా ఎంజాయ్ చేసాము. సో, ఇంకా పిల్లలైతే ఫుల్లుగా ఎంజాయ్ చేశారనమాట. అంటే వాళ్ళకి వాటర్‌లో దించలేదు గానీ, దించితే ఎలా ఉండేదో ఏమో గానీ, సో, వాళ్ళు బయట నుంచి చూస్తే ఫుల్ ఎక్సైట్‌మెంట్ అయ్యారు. ఈశ్వర్ అయితే అస్సలు ఆగట్లేదనమాట. ఇదిగోండి వాళ్ళ డ్యాడీ కొంచెం సేపు అలా దించి, ఉంచి అలాగా కొంచెం సేపు వాళ్ళని అలా ఆడిపిస్తా ఉన్నారు. ఇంకా పిల్లలతో కొంచెం సేపు అలా ఆడిపించి ఇంకా మేము కూడా వెంటనే వెళ్ళిపోయాం అనమాట. మళ్ళీ దర్శనానికి లేట్ అవుతుంది కదా! మళ్ళీ జనాలు ఎక్కువ అవుతారని చెప్పేసి అలాగా. సో, అందులోను అక్కడ మెట్లు చాలా జారుతున్నాయి అనమాట. సో, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, ఇంకా ఫైనల్‌గా అలా నదీ స్నానం దగ్గర అయితే కంప్లీట్ చేసి ఇంకా అమ్మవారికి సంబంధించిన పూలు, పళ్ళు అంటే తాంబూలం, సారె అవన్నీ ఉంటాయి కదా! సో, ఇంకా అవన్నీ తీసుకొని ఇంకా మేము కూడా ఫైనల్‌గా స్టార్ట్ అయిపోయాము. సో, అక్కడి నుంచి మళ్ళీ మీకు ఫ్రీ బస్ ఉంటుంది కదా! పైన దర్శనానికి. సో, దివ్య దర్శనానికి బస్ అని చెప్పేసి ఆ బస్ అయితే ఎక్కామనమాట. ఇది కూడా నేను ఫస్ట్ టైం అండి. సో, విజయవాడలో ఇట్లాగ ఫ్రీ బస్ ఎక్కటం నేను పుట్టిన కాడి నుంచి కూడా ఫస్ట్ టైం అనమాట. సో, బానే అనిపించింది. కాకపోతే జనాలు బాగా ఎక్కువగా అనిపించారనమాట. సో, ఇంకా మేము వెంటనే స్టార్టింగ్‌లోనే ఎక్కేపాటికి మాకు సీట్స్ అయితే దొరికినాయి. సో, వెంటనే వెళ్ళి కూర్చొని ఇంకా అలా కొండపైకైతే వెళ్ళిపోయాము. సో, ఇదిగోండి ఇంకా ఫైనల్‌గా దుర్గమ్మ తల్లి దర్శనం అయితే అయిపోయిందనమాట. సో, దర్శనం అవ్వగాలనే అక్కడ పైనైతే చిన్నగా వర్షం అయితే పడిందనమాట. అంత పెద్దది కాదులే, కొంచెం చిన్న వర్షం పడింది. సో, వర్షం తగ్గగాలనే ఇదిగోండి ఇంకా ఫైనల్‌గా కిందకైతే వచ్చేసాము. ఆ వచ్చే దారిలో వ్యూ కూడా చాలా బాగుందని చెప్పేసి ఒక చిన్న క్లిప్ అయితే తీసా అనమాట. ఆ తర్వాత పూర్తిగా కిందకొచ్చేసి ఇంకో చిన్న హోటల్లోకి అయితే వెళ్ళేసి ఇదిగోండి ఇంకా మేమందరం కూడా భోజనం చేస్తున్నాము. మేము భోజనం చేసేసరికల్లా టైం అయితే 4:30 ఆర్ 5 అవుతుంది. 4:30, 5 అవుతుందనమాట. బాబోయ్! ఏంటి ఇంత టైం
టైమ్ అలా వెళ్ళి ఇలా వచ్చారు కదా అనుకున్నారండి. మేము మార్నింగ్ 9కి స్టార్ట్ అయ్యేసరికి ఇదిగోండి 5 అయిందనమాట మేము బయటకొచ్చేసరికల్లా. సో, బస్సు ఎక్కి, దిగి, పిల్లల్ని మేనేజ్ చేసుకొని, దర్శనం దగ్గర ఇట్లాగా చాలా దగ్గర మనకి టైం ఇక్కడే గడిచిపోతూ ఉంటది. అస్సలు తెలీదనమాట. సో, అలా 5 అయిపోయిందనమాట. ఇంక మేమందరం కూడా భోజనం చేస్తున్నాము అలా చిన్నగా. సో, ఇదనమాట ఈరోజుటి వ్లాగ్ అయితే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే మీలో ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్ అండ్ బాయ్. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి.